నమస్కారం. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ రోస్ట్ బిర్యానీ సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ 1 చికెన్ మ్యారినేషన్. సో, ఫస్ట్ 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్‌ని క్లీన్‌గా వాష్ చేసి బౌల్‌లో ఉంచుకోండి. అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారప్పొడి, 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసినవి అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు అండ్ కొంచెం నిమ్మకాయ రసం వేయండి. అన్నిటినీ బాగా కలిపి చికెన్ని ఈక్వల్‌గా కోటింగ్ చేయండి. టిప్ ఏంటంటే మ్యారినేషన్‌కి మినిమమ్ 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఆర్ ఎల్స్ 2 అవర్స్ ఉంటే ఇంకా బెటర్. ఫ్లేవర్స్ అన్నీ బాగా సెట్ అవుతాయి. సో, కవర్ చేసి సైడ్‌కి పెట్టండి. నెక్స్ట్ స్టెప్ 2 చికెన్ రోస్ట్. మనం కడాయి పెట్టి అందులో 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తరువాత బిర్యానీ మసాలా దినుసులు వేయాలి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గు, సాజీరా వేసేయండి. వాటిని కొద్దిగా వేపండి. మ్యారినేటెడ్ చికెన్ని కడాయిలో వేయండి. నెక్స్ట్ ఇది మీడియం లో ఫ్లేమ్లో ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తర్వాత గోల్డెన్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేయాలి. ఇది లో ఫ్లేమ్లో మనం స్లోగా రోస్ట్ చేసి రెడ్డిష్ కలర్ వచ్చేదాకా 10 to 12 మినిట్స్ చేయాలి. మధ్యలో పుదీనా ఆకులు వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. సో, మనం ఇది ఫ్రీక్వెంట్గా టర్న్ చేస్తేనే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టెప్ చికెన్ లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అవుతూ ఉంటే ఈ టైంలో మనం బాస్మతి రైస్ని ప్రిపేర్ చేద్దాం. బాస్మతి రైస్ని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకొని 30 మినిట్స్ వాటర్లో నానబెట్టాలి. 30 మినిట్స్ సోకింగ్ చాలు. రైస్ గ్రెయిన్స్ అనేవి సాఫ్ట్గా సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ పాట్లో నీళ్లు పోసి కొంచెం ఉప్పు, పుదీనా ఆకులు, చెక్క, లవంగం వేసేయండి. రైస్ని 90% ఉడికించాలి. ఫుల్గా ఉడకకుండా కొంచెం ఎసురున్న స్టేజ్లోని తీసేయండి. వాటర్ని సపరేట్ చేయాలి. రైస్ని ఓవర్ కుక్ చేస్తే బిర్యానీ గ్రెయినీగా ఉండదు మనకి. సో, 90% అనేది పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టెప్ బిర్యానీ లేయర్ చేయడం. నెక్స్ట్ రోస్టెడ్ చికెన్ మీద 90% ఉడికిన బాస్మతి రైస్ని ఈక్వల్ లేయర్స్ లాగా స్ప్రెడ్ చేయాలి. టాప్లో గోల్డెన్ ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రెష్ పుదీనా ఆకులు, కొత్తిమీర స్ప్రింకిల్ చేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేసి రైస్ సాఫ్ట్గా ఉండడం కోసం కొంచెం నీళ్లు కూడా టాప్లో స్ప్రింకిల్ చేయండి. నీళ్లు వేస్తే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో, 2-3 స్పూన్స్ వాటర్ సరిపోతాయి మనకి. తరువాత కడాయి మూత పెట్టండి. లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ దమ్ కుకింగ్ చేయండి. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా మిక్స్ అవుతాయి. సో, ఫైనలీ టేస్టీ చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. టిప్ ఏంటంటే సర్వ్ చేసేటప్పుడు చికెన్ రైస్ని బాటమ్ నుంచి కలిపి పెట్టండి. ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది.